అమెరికాలో ఎలక్షన్స్‌ని రూట్ మార్చాలనుకుంటున్నారు. ఇదివరకు ఏంటంటే ఈ ఆన్‌లైన్ ఓటింగ్ సిస్టమ్ ఉండేది. దాన్ని డబ్బులకి అమ్మేసుకున్నారు కొంతమంది. అట్లాగే బ్యాలెట్స్‌ని బేస్ చేసుకొని అక్కడ బాక్సులేసేస్తారు నెలలకు ముందే. అవి అమ్ముకున్నారట కొంతమంది. దీంతో భారతదేశం అంటే ఇంతవరకు ప్రపంచానికి మేము నేర్పుతాం అనేటటువంటి అమెరికా, భారతీయ ఎన్నికల తరహాలో తమ దేశంలో మార్చుకోవాలనుకుంటున్నారు. ఎన్నికల రోజున దేశమంతా సెలవివ్వాలని, అదే సందర్భంలో ఎలక్షన్స్ నిర్వహించేటటువంటి సందర్భంలో అవసరమైతే 3 ఫేజ్‌లో, 4 ఫేజ్‌లో, 5 ఫేజ్‌ల 50 రాష్ట్రాల్లో జరగాలన్నటువంటిది. ఓటర్ ఐడీ కంపల్సరీగా 50 రాష్ట్రాల్లో కూడా ఉండాలన్నటువంటిది. అట్లాగే ఏదైతే ఆ రోజున హాలిడే ప్రకటించి అందరూ కూడా డ బ్యాలెట్ల ద్వారానే ఓటు వెయ్యాలి అన్నటువంటిది ప్లాన్ చేస్తున్నారు. బ్యాలెట్ కాకపోతే ఈవీఎం మిషన్ అయినా సరే పోలింగ్ బూత్‌కి వెళ్లి ఓటేసే సిస్టమ్ పెట్టాలన్నటువంటి ప్రతిపాదన మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది. అమోల్ స్క్విజ్నర్ దీన్ని హైలైట్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యం కాపాడుకోవాలంటే తప్పనిసరి అని తేల్చి చెప్తున్నారు.